హలో, వినిపిస్తోందా? ఆ, వినిపిస్తుంది. ఎక్కడున్నారు అని అడుగుతున్నా. ఈ పార్క్ లో ఒక మండపం ఉంది తెలుసా? మండపం? కనిపించింది. మీరు అక్కడికి వచ్చేయండి, నేను కూడా వస్తున్నాను. ఓకే ఫైన్, కాస్త త్వరగా వస్తారా? కాల్ కట్ చేయకండి, నాతో మాట్లాడుతూనే అక్కడికి రండి. సరే. నేను వచ్చేసాను, మరి మీరు? నేను వచ్చాను. ఎక్కడా కనిపించట్లేదే. ఇప్పుడు మీరు కరెక్ట్ గా పైకి ఆకాశంలోకి చూడండి. పైకా? ఎందుకండి, మీరేమన్నా దేవకన్య ఏంటి పైనుంచి దిగి రావడానికి? అలాగే అనుకోండి, పైకి చూడండి. సరే. ఏముందండి పైన? నక్షత్రాలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదుగా. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఏంటండి ఇది? నా ప్రేమ మీకు నచ్చిందా? మాటలే రావట్లేదు. ఎవరండి మీరు? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? ఇప్పుడు చూడాలనిపిస్తుందా? ఆఫ్ కోర్స్. సరే అయితే మీరు ఒక పని చేయండి, పార్క్ చివర్లో పువ్వులతో అలంకరించి ఒక మండపం ఉంది, అక్కడికి రండి. ఇంకా మీ ఆటలు పూర్తి కాలేదా? సరే, వస్తున్నా. అయ్యగారు, రా నందీషా. డ్రింక్ తీసుకుంటావా? ఏంటిది అయ్యగారు, ఎప్పుడు నన్ను డ్రింకుకు పిలవను మీరు ఇవాళ ప్రత్యేకంగా రమ్మని పిలిచారు? నువ్వు డ్రింక్ తీసుకోవనే నాకు తెలుసు, కానీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది, అందుకే అడిగాను. మీరింత సంతోషంగా ఉన్నారంటే మీకు ఏదో మంచే జరుగుంటుంది. ఇంకా జరగలేదు, జరుగుతుంది. ఏంటి అయ్యగారు అది? ఆ శివాని నిజంగానే సౌత్ అమెరికా రిటర్నా? అది కూడా నా అనుమానం ప్రకారం తను నాగిని అనేది ఇవాళ కరెక్ట్గా తెలిసిపోతుంది. అలాగా? అదెలా అయ్యగారు? తెలిసిపోతుంది, ఎందుకంటే తన రియాలిటీ చెక్కి ఇవాళే ముహూర్తం పెట్టాను. అయ్యగారు, నాకేం అర్థం కాలేదు. నీ మొబైల్కి ఒక వీడియో వస్తుంది, దాన్ని చూడు, అంతా అర్థమవుతుంది. నీ మొహంలో క్యూరియాసిటీ చూస్తూ ఉంటే నాకు కిక్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ పార్కులో ఏం జరగబోతుందో ఆలోచిస్తూనే ఉండు. ఇడియట్, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా వీడికి ఇదే ఒక పని అయిపోయింది.
నేను కనుక ఇప్పుడు వీడి కంటికి కనిపించానంటే నా త్రిశూల్ని మీట్ అయ్యే ఛాన్స్ వీడు చెడగొట్టేస్తాడు. సంతోషంగా ఉండాల్సిన సమయాన్ని నాశనం చేసేస్తాడు. నో, వీడిక్కడ ఉన్నంత వరకు నేను అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? శివాని, నీలి, ఒకసారి ఇక్కడికి త్వరగా వస్తావా? అలాగే శివాని, వస్తున్నాను. శివాని, ఏమైంది? అలా చూడండి. వీడు నన్ను ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చేశాడు. నేను త్రిశూల్ని రమ్మన్న చోటికి వీడొచ్చి నిలబడ్డాడు. ఏదో ఒకటి చేసి ముందు వీడిని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించేయాలి. ఎక్కడుందిరా బాబు ఈ అపరిచితురాలు? నన్ను మీట్ అవుతానని చెప్పింది, ఇప్పుడేమో మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. అరే, మీరేంటి ఇక్కడ? చాలా ఆశ్చర్యంగా ఉందే. మాకు కూడా అలాగే ఉంది. ఏంటి, మన మేడం కూడా వచ్చారా? వచ్చారు. వచ్చారా? ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. మిమ్మల్ని తీసుకురామని చెప్పారు. రండి ఆ, ఆ, ఆ. రండి. వాహ్, మన మేడం నన్ను తీసుకురమ్మని చెప్పారా? ఏంటి సార్ మీరు చక్కెర అడిగితే పాయసమే తీసుకొచ్చి ఇచ్చారు. అయ్యో, సరే పదండి, కాస్త ఫాస్ట్గా వెళ్దాం. మేడంకి మళ్ళీ నా మీద కోపం వచ్చి ఆవిడ మూడు మారిపోయేలోపే మనం అక్కడ ఉంటే మంచిది కదా. ఎక్కడున్నారు మేడం? ఎక్కడ కనిపించట్లేదే మేడం? మేడం, మేడం. మేడం ఎక్కడ? హలో మేడం, ఎక్కడయ్యా? ఒక్క నిమిషం ఉండండి, తీసుకొస్తాను. త్వరగా తీసుకుని రండి. ఆపండి. ఏం చేస్తున్నారు? డూ యూ ఈవెన్ నో హూ ఐ యామ్? నా ముందు మీరు చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. వెయిట్ టిల్ ఐల్ కాల్ ది పోలీస్. పోలీస్! ఎక్కడికి వెళ్ళిపోయాడు త్రిశూల్? ఒకవేళ నేను కనిపించలేదని వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయాడా? ఛా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? త్రిశూల్, త్రిశూల్. ఏంటండి? ఏయ్, నేను నిన్ను పిలవడం లేదు, త్రిశూల్ని పిలుస్తున్నా. త్రిశూలా? తనెవరు? ఏయ్, వాడు మన అబ్బాయే.
ఓ అవునా, నాకస్సలు తెలీదు. మెమరీ చాలా బాగా పనిచేస్తోంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? మరి నన్నేం చేయమంటారు? కాసేపు కూడా ఇంట్లో ఉండట్లేదు. ఎప్పుడొస్తాడు ఎప్పుడెళ్తాడో ఏమీ తెలియడం లేదు. పగలు లేదు రాత్రి లేదు. అంతగా వాడు అసలు ఏం చేస్తున్నాడు? ఓ, నాకిప్పుడు గుర్తొచ్చిందిలే. తనని అయ్యగారు పంపించారు. ఏంటండి మీరసలు? మాటకు 10 సార్లు అయ్యగారు పంపించారు అంటారు. ఆయన మనకి యజమానైతే రోజులో 24 గంటలు వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలనా దానర్థం? ఎందుకు ఊరికే ఏదేదో వాగుతున్నావు? అయ్యగారు ఏదో కొత్త ప్రాపర్టీ కొనబోతున్నారట. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకురమ్మని పంపించారు. దానికెందుకు రాద్దాంతం? ఏమండి ఆగండి. ఎందుకు ప్రతిదానికి వాడిని పంపిస్తున్నారు? మీరున్నారు కదా, మీ యజమానికి కూడి చెయ్యి. మిమ్మల్ని పంపచ్చుగా. ఏంటి ఆ పని మీ వల్ల కాదా? రాత్రుళ్ళు కూడా నా కొడుకుని ఒంటరిగా పంపుతున్నారు. ఆ రోజు రాత్రే కింద పడి దెబ్బలు తగిలించుకొచ్చాడు. అవన్నీ మీకెక్కడ అర్థం అవుతాయిలేండి. అమ్మా భద్రకాళి, కంగారు పడొద్దు. ఇప్పుడే కాల్ చేసి నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకుంటానుండు. నా నోరు మూయించడానికి బాగా డ్రామాలాడుతున్నారు. ఉండమని చెప్పాను కదా. అయ్యి బాబోయ్, ఇంటి నుంచి కాల్ వచ్చేస్తుంది. చెప్పండి నాన్న. ఎక్కడ్రా ఉన్నావు? హలో, ఇక్కడే నాన్న, అయ్యగారు చెప్పిన చోటే ఉన్నాను. వినిపించడం లేదురా? సరిగా చెప్పు. ఏంటన్నా, ఏమైంది? నువ్వు బాగా పనిచేస్తున్నావు, అలాగే చెయ్యి. రేయ్, ఏంట్రా నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు? నీకెవరూ లేరని అనుకుంటున్నావా? ఇంతసేపు అయింది ఇంకా ఇంటికి రాలేదని మీ అమ్మ ఇక్కడ కంగారు పడుతోంది. ఎక్కడున్నావు నువ్వు అసలు? ఎప్పుడు చూసినా పని. మాకు కష్టంగా ఉంటుంది. కాస్త ఇంటి మీద కూడా దృష్టి పెట్టు. పని అయిపోవచ్చింది నాన్న, నేను వచ్చేస్తాను. ఎక్కువ ఆలోచించద్దని చెప్పండి అమ్మకి. ఏంటి, మీ అమ్మ గురించి అడుగుతున్నావా? ఇదిగో తను ఇక్కడే పక్కనే ఉంది. అర్థమైంది నాన్న. సరే, మేము నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇదిగో మధు, చూసావా నీ కొడుకుని? ఫోన్ చేస్తే నా గురించి అడగలేదు, నీ గురించే అడిగాడు. ఏంటి, నా కొడుకు నా గురించి అడుగుతున్నాడా? నేను పక్కనే ఉన్నానని మీరు సిగ్నల్స్ ఇచ్చారని నాకు బాగా తెలుసు. అయ్యగారు ఎందుకో ఫోన్ చేస్తున్నారు. ముఖ్యమైన పనే ఇంటుంది, వస్తాను. మీరు ఎప్పటికీ మారరు. ఏంటి అసలు ఇదంతా? మీట్ అవుతానని చెప్పిన వాళ్ళేమో ఇప్పటివరకు మీట్ అవ్వలేదు, వస్తానని చెప్పిన వాళ్ళు ఇంతసేపు అయినా రాలేదు, వీళ్ళేమో మేడంని తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయి రాలేదు. ఒక పని చేస్తానుండు. అరే బ్యాటరీ కూడా డెడ్డే. ఇవాళ నాకు అసలు టైమే బాలా. ఈ మేడం రాలేదు, ఆ మేడం రాలేదు. ఒట్టి టైం వేస్ట్. ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఇదేంటి, ఫోన్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. ఇప్పుడు నేను తనని ఎలా చూడాలి? ఆ పాములు పట్టేవాడు అంతలా బోరు ఊదినా కూడా ఆ అమ్మాయిలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు మీరేమంటారు అయ్యగారు? ఇంకా అనడానికి ఏముంది నందీష? మీకు క్లారిటీ వచ్చిందా లేదా? ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారంటే ఆ అమ్మాయి గురించే కదా? అవును. అయ్యగారు, ఆ అమ్మాయి పాము కాదని తెలిసిపోయింది కదా? మల్టీ మిలియనీర్కి ఏకైక వారసురాలు. మన బిజినెస్
ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్లై అవ్వాలి అంటే మనం తనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తనకు బాగా క్లోజ్ అవ్వాలి. పాలు పాలుగా ఉంటే కాఫీ కలుపుకోవచ్చు, పాలు విరిగిపోతే పన్నీరు చేసుకోవచ్చు. రీసోర్స్ ఎలా ఉన్నా సరే దాన్ని సరిగ్గా ఉపయోగించేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. మరో సంవత్సరంలోగా నాగమణి వల్ల మన పొజిషన్ మారిపోతుంది. మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇప్పటి నుండి ఫౌండేషన్ వేసుకోవడం మంచిది. శివాని భట్నాగర్ నాకు పార్ట్నర్ కావాలి. నా బిజినెస్ని తన ద్వారా ఫారెన్లో మొదలెట్టాలి. కానీ అది అంత సులభంగా జరిగే పని కాదు కదా అయ్యగారు. ప్రయత్నం చేయకుండా ఎలా ముందే కుదరదు, కష్టం అనే నీ అలవాటు ఎప్పుడు పోతుంది నందీష? నేను ఏదైనా ఒకసారి డిసైడ్ అయితే దాన్ని తప్పకుండా సాధించి తీరుతాను. దాని అర్థం మీ తర్వాత స్టెప్? చెడ్డ పనులు చేయడానికి దేవుడు ఆశీర్వాదం కావాలి నందీష. ఇంట్లో ఒక పూజ ఏర్పాటు చేద్దాం. నువ్వు చెప్పేది నిజమేనా శివాని? అవును నీలి, ఒక్కరు కాదు 5 పాములు పట్టేవాళ్ళు నా చుట్టూ నిలబడి నాగస్వరం ఊతారు. అయినా నువ్వు పావులా మారలేదా? లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకసారి నాగుగా మారుతాను. త్రిశూల్ కూడా అక్కడికి వచ్చాడు. తను నన్ను ఆ పరిస్థితుల్లో చూస్తే నేనేం చేసేదాన్ని? ఒకే సమయంలో నాకు అన్ని టెన్షన్స్ కలిసి వచ్చాయి. కానీ నువ్వు భయపడుతున్నట్టు జరగలేదు. అవును సూరా, ఆ రోజు నీ లవర్ వచ్చినప్పుడు కూడా మేము అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లాం. ఉన్నట్టుండి మాకక్కడ బోర శబ్దం వినిపించింది. అది విన్న తర్వాత మా ముగ్గురికి తల తిరగడం మొదలైంది. అప్పుడు అక్కడ నుండి మేము దూరంగా వెళ్లిపోయాం. ఆ తర్వాత జనాలందరూ కూడా పరిగెత్తారు. మేం వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలనుకున్నాం, పాముగా మారిపోయాం. మరి నేను మాత్రం పాముగా మారలేదు. ఇదంతా నాకెందుకు విచిత్రంగా అనిపిస్తోంది. శివాని, నువ్వు చెప్పేది వింటుంటే మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శివాని, నాగమాత, నేనే. ఏంటి కారణం నాగమాత? గురు పూర్ణమి నాటికి నాగపుష్పంతో నువ్వు శివలింగానికి పూజ చేసావు కదా, దాని పరిణామమే ఇది. నాగమాత అంటే ఇంక నేనెప్పుడు నాగస్వరం ఊదిన సర్పంగా మారిపోకుండా ఉంటానా? లేదు శివాని, ఆ శక్తికి కూడా ఒక కాలనేరం ఉంది. 1 సంవత్సరం వరకు ఆ ప్రభావం ఉంటుందా నాగమాత? లేదు. 1 నెల? లేదు, ఒక పక్షం పూర్తయ్యేంత వరకు మాత్రమే. శివానికి బూర శబ్దానికి పాముగా మారకుండా ఉండే శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు పూర్తయిన పౌర్ణమి దగ్గర నుండి రాబోయే అమావాస్య వరకు మాత్రమే. ఎలాగైతేనేం నాగమాత, మీ కారణంగా నాకు ఇంత గొప్ప శక్తి లభించింది. మీరు ఆ నాగపుష్పం పూజ గురించి నాకు చెప్పలేదు అంటే ఇదంతా జరుగుండేది కాదు కదా.
అలాంటిదేమీ లేదు శివాని. ఇక మీదట నీ ప్రయత్నాలు ఇంకా అధికంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా నాగమాత. వీలైనంత త్వరగా నువ్వు నా కుమారుడు ఆదిశేషుణ్ణి కలవాలి. తను నీకు దక్కాలి తల్లి. ధన్యవాదాలు. అందరికీ మంచి జరగాలి. దిగ్విజయ్, ఏంటి నాయనా అందర్నీ పిలిచావు? ఇంట్లో అందరికీ ఒక విషయం చెప్పాలి, అందుకే మీ అందరినీ రమ్మన్నా. అంటే ఏదైనా శుభ సమాచారం చెప్పబోతున్నావా? శుభ సమాచారమే అమ్మా. త్రివిక్రమ్ పేరు మీద మన ఇంట్లో పూజ చేయబోతున్నాం. జాతకం చూసిన పంతులు గారు పూజ చెయ్యాలి అన్నప్పుడు మీరేం మాట్లాడలేదు కదండి? నేను నీ ముందు మాట్లాడలేదు, కానీ స్వామీజీతో మాట్లాడాను. పూజ కోసం ఒక మంచి ముహూర్తం చూడమని చెప్పాను. ఇవాళ ముహూర్తం బాగుందని చెప్పారు. అందుకే ఉన్నట్టుండే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ఏర్పాట్లన్నీ అల్టిమేట్గా ఉండాలి. ఎందుకంటే పూజకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు.